అచ్చిరాది మార్గము. ఆత్మ అనేది ఎప్పుడూ దుర్బలం కాదు, కానీ దుర్బలమైనట్టుగా కనిపిస్తుంది. అవసాన దశలో మానవుడు వివేకాన్ని కోల్పోతాడు. ఏమీ తెలుసుకోలేనటువంటి స్థితిలోకి పెడతాడు. అంటే స్పృహ కోల్పోతాడు. అప్పుడు వాక్కు మొదలైనటువంటి ప్రాణాలన్నీ కూడా ఆత్మకు ఎదురుగుండా నుంచుంటాయి. ఇంద్రియాలు తమ యొక్క తేజస్సును ఉపసంహరించుకుంటాయి. కంటికి అధిదేవత అయినటువంటి ఆదిత్యుడు అన్ని వైపుల నుండి కూడా వేరైపోతాడు. అంటే కళ్ళను అనుగ్రహించడం మానివేసి ఆదిత్య రూపం పొందుతాడు. అప్పుడు ఈ జీవికి కంటి చూపు పోతుంది. నేత్రము, ఆత్మ ఈ రెండు ఏకం కాగానే కంటి చూపు అనేది పూర్తిగా పోతుంది. అలాగే ఘ్రాణేంద్రియం ఆత్మతో ఏకం కాగానే వాసన చూసేటటువంటి శక్తి పోతుంది. ఊపిరి అందదు. రసేంద్రియం ఆత్మతో ఏకం కాగానే రుచి చూసే శక్తి కాస్తా పోతుంది. గొంతు మింగుడు పడదు. వాగింద్రియం ఆత్మతో ఏకం కాగానే మాట పడిపోతుంది. అలాగే శ్రోత్రేంద్రియం ఆత్మతో ఏకం కాగానే వినికిడి శక్తి కాస్తా నశించిపోతుంది. మనస్సు ఆత్మతో ఏకం కాగానే ఆలోచన శక్తి అనేది పూర్తిగా పోతుంది. అలాగే త్వగింద్రియం ఆత్మతో ఏకం కాగానే స్పర్శ జ్ఞానము అనేది పోతుంది. బుద్ధి ఆత్మతో ఏకం కాగానే అతడికి ఏమీ తెలియదు. అప్పుడు జీవాత్మ శరీరం నుంచి బయటికి పోవటానికి మార్గం కనిపిస్తుంది. ఆ స్థితిలో అది శిరస్సు ద్వారా గాని నవరంధ్రాల్లో ఏదో ఒక ద్వారా గాని బయటికి పోతుంది. దాంతో పాటే ప్రాణం కూడా బయటికి పోతుంది. ప్రాణం శరీరం నుంచి బయటికి రాగానే ఇంద్రియాలన్నీ కూడా శక్తిహీనమైపోతాయి. ఆ స్థితిలో జీవుడు మంచి విజ్ఞానవంతుడవుతాడు. విజ్ఞానంతో కూడినటువంటి ప్రదేశానికి పోతాడు. అతడితో పాటుగా అతడి యొక్క జ్ఞానం, అతడు చేసిన కర్మ, పూర్వజన్మ సంస్కారం అన్నీ అతని యొక్క వెనకాల వెళ్ళిపోతాయి. గొంగళి పురుగు ఒక ఆకును పూర్తిగా తినేసి దాన్ని నిస్సారం చేసి ఇంకొక ఆకు మీద ఆశ్రయం సంపాదించి, అంటే ఇంకో ఆకును పట్టుకుని ఈ శరీరాన్ని కాస్త కుంచించి వేస్తుంది. అందువల్ల మొదటి ఆకు మీద నుంచి పూర్తిగా యువతలికి వచ్చేస్తుంది. అలాగే ఆత్మ కూడా తానున్నటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరాన్ని ఆశ్రయంగా పొందుతుంది. బంగారం కరిగించి కొత్త ఆభరణాలు తయారు చేసినట్లుగా ప్రస్తుతము ఉన్నటువంటి ఈ శరీరాన్ని నాశనం చేసి గంధర్వ, దేవ, బ్రహ్మలోకాలకు పోవటానికి అనువైనటువంటి శరీరాన్ని ఆత్మ ఏర్పాటు చేసుకుంటుంది. అది ఆ జీవి చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తమమైనటువంటి కర్మలు చేసిన వాడు ఉత్తమ జన్మలు ఎత్తుతాడు. పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు పశువులు, పక్షులు, పిల్లులు, కుక్కలుగా జన్మిస్తారు. ఆత్మే బ్రహ్మ విజ్ఞానం. ఈ బ్రహ్మము అనేది మనోమయం, ప్రాణమయం, చక్షుర్మయం, శ్రోత్రమయం, పృథివీమయం, జలమయం, వాయుమయం, ఆకాశమయం, తేజోమయం, ధర్మమయం, అధర్మమయం, క్రోధమయం, అక్రోధమయం, మొత్తం సర్వము ఆత్మమయమే. ఈ విధంగా సృష్టిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆత్మపురుషుడు దేనితో తాదాత్మ్యం చెందితే దానిలాగా కనిపిస్తాడు.
పుణ్యకర్మలతో తాదాత్మ్యం చెందితే పుణ్యాత్ముడవుతాడు, పాపకర్మలతో తాదాత్మ్యం చెందితే పాపాత్ముడవుతాడు. జీవుడు చేసినటువంటి కర్మకు తగిన ఫలితాన్ని పొంది మళ్లీ కర్మలు చేయటానికి భూలోకానికి వస్తాడు. భూలోకం అనేది కర్మభూమి. ఇతర లోకాల్లో కర్మలు చేయటము అనేది లేదు. కోరికలు ఉన్నటువంటి వాడు అతడు చేసినటువంటి శుభాశుభాలను బట్టి ఫలితాలు పొందుతాడు. మానవులు తాము ఆచరించేటటువంటి కర్మను అనుసరించి మరణానంతరము వాళ్ళు ప్రయాణించేటటువంటి మార్గాలు అనేవి నిర్దేశించబడ్డాయి. మానవుడు చేసినటువంటి కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లౌకికమైనటువంటి కర్మలు, రెండవది అలౌకికమైనటువంటి కర్మలు. వేదంలో 2 రకాలైనటువంటి విద్యలు చెప్పబడ్డాయి. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. అపరావిద్య అనేది లౌకిక ప్రయోజనాల కోసం ఉద్దేశించబడింది కాగా, పరావిద్య అనేది మోక్ష మార్గాన్ని చూపుతుంది. అపరావిద్యను అనుసరించినటువంటి వాళ్ళు దక్షిణాయన మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. వీళ్ళు కేవలము లౌకికమైనటువంటి వాంఛల కోసం యజ్ఞయాగాది కర్మలు చేస్తారు. ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు పితృలోకానికి పోతారు. పరలోకంలో తమ కర్మల యొక్క ఫలితాలను పూర్తిగా అనుభవించి మళ్లీ భూలోకంలో జన్మిస్తారు. ఈ రకంగా లౌకికమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు సంసారము అనేటటువంటి బండి చక్రంలో పడి గిరా గిరా తిరుగుతూ ఉంటారు. ఈ మార్గాన్నే ధూమ మార్గము, పితృయానము అని కూడా అంటారు. పరావిద్యను ఉపాసించేవాళ్ళు ఉత్తరాయణ మార్గం గుండా ప్రయాణం చేస్తారు. దీన్నే అర్చరాది మార్గము, దేవయానము అని కూడా అంటారు. సాధకులు ఏ కోరిక లేకుండా కేవలము పరచింతనతోనే చేసేటటువంటి కర్మను ఉత్తరాయణ మార్గము అని అంటారు. ఈ మార్గంలో పరబ్రహ్మ తత్వానుభవం కలిగి కృతకృత్యులైనటువంటి వాళ్ళు పరబ్రహ్మలో లీనమవుతారు. వీళ్ళు మోక్ష సాధన కోసం వేద విహితమైనటువంటి కర్మలు కూడా చేస్తారు. పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలిసినటువంటి సాధకుడు ఈ శరీరాన్ని వదిలిన తరువాత ఆ పరబ్రహ్మలో లీనమవుతాడు. అంతేకాని ఇంకా ఎక్కడికి వెళ్ళడు. అంటే బ్రహ్మజ్ఞాని సాక్షాత్తు బ్రహ్మ ప్రాణాలు ఉత్క్రమించడము అంటే నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా ఆ ప్రాణాలు బయటికి వెళ్ళటం. కానీ ఈ బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు. అంటే నవరంధ్రాల్లో నుంచి బయటికి వెళ్ళవు. మరి ఎట్లా వెళ్తాయి అంటే కేవలము బ్రహ్మరంధ్రం గుండానే అవి బయటకు వచ్చేస్తాయి. సాధకుడు పరలోకాలకు ప్రయాణమయ్యే సమయంలో, అంటే అవసాన దశలో, అతడి యొక్క ఇంద్రియాలన్నీ కూడా జీవుడి దగ్గరికి చేరతాయి. అప్పుడు ఆ జీవి యొక్క తత్తరపాటు అవస్థ అవన్నీ కూడా వర్ణించలేం. అవి వర్ణనాతీతమైనటువంటివి. అతనికి ఊపిరి సలపదు, శతమతమవుతూ ఉంటాడు. క్రమంగా జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా వశం తప్పుతాయి. కేవలము మనస్సు ఒకటే పనిచేస్తుంది. విషయం మాత్రం తెలుస్తుంది, కానీ మాట్లాడలేడు. ఈ స్థితిలో ఇంద్రియాలన్నింటినీ కూడదీసుకున్నటువంటి మనస్సు ప్రాణంతో ఏకమవుతుంది. అప్పుడు మనోవ్యాపారం కూడా అంతరించిపోతుంది. ఆ సమయంలో ఈ లోకంలో జరిగేటటువంటి విషయాలు ఏవి కూడా అతడికి తెలియవు. క్రమంగా ఆ ప్రాణం కూడా జీవుల్లో కలిసిపోతుంది.
సకలేంద్రియ వ్యాపారము నశించిపోతుంది. అప్పుడు అతడు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా అతన్ని అనుసరిస్తాయి, అతన్ని ఆవరించి ఉంటాయి. సకలేంద్రియాలను కూడగట్టుకున్నటువంటి జీవుడు పంచ తన్మాత్రలతో ఏకమయ్యి పరలోకానికి బయలుదేరతాడు. జీవి బయలుదేరేటప్పుడు దేహం అంతా కూడా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీవి శరీరంలో నుంచి బయటకు వచ్చేసాడో అప్పుడు ఆ శరీరం కాస్త చల్లబడిపోతుంది. సూక్ష్మదేహం పరలోక యాత్రకు ప్రయాణమవుతుంది. లోకంలో కర్మలను ఫలాపేక్షతో చేసేటటువంటి వాళ్ళు కొందరైతే నిష్కామ్య కర్మలు చేసేవాళ్ళు మరికొందరు ఉన్నారు. దేహాన్ని వదిలిపెట్టి జీవుడు బయలుదేరటానికి ఈ రెండు రకాల వాళ్ళకి కూడా పెద్దగా తేడా అనేది ఏం లేదు. కర్మను ఉపాసించినటువంటి వాళ్ళు పితృయానంలో వెడతారు. రెండవ మార్గంలో వాళ్ళు అర్చిరాది మార్గంలో వెడతారు. ఈ రెండు రకాల వాళ్ళు కూడా ముందుగా హృదయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచే వీళ్ళ యొక్క ప్రయాణము అనేది ప్రారంభమవుతుంది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలమే వీళ్ళ యొక్క ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి వాహనాలు. జీవి చేసినటువంటి కర్మను అనుసరించి నవరంధ్రాల్లోనూ కూడా ఏదో ఒక రంధ్రం కూడా అతడు బయటికి వస్తాడు. మరణించబోయే ముందు ఆఖరి దశలో అతడు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా అతడికి గుర్తొస్తాయి. అతడి మరుజన్మ ఏమిటి అనే విషయాన్ని అతడు తెలుసుకోగలుగుతాడు. పాపకర్ముడు ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా హీనమైన నీచమైనటువంటి జన్మ రాబోతూ ఉన్నది అని తెలుసుకుని విలపిస్తాడు. అతడు గొల్లుమని ఏడుస్తాడు. జీవి ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డు. చివరికి ఈ శరీరంలో నుంచి గెంటివేయబడతాడు. ఈ కారణం చేతనే పాపకర్ముల యొక్క మరణాలన్నీ కూడా చాలా నీచంగా ఉంటాయి. పుణ్యచరితలకు మాత్రం అనాయాసమైనటువంటి మరణం లభిస్తుంది. బ్రహ్మలోకానికి తలవాకిలి సూర్యమండలం. ఉపాసనా పరులు జ్ఞానులు అందరూ చేరుకోదగినటువంటి మార్గం ఏది అంటే అదే బ్రహ్మలోకం. ఈ మార్గమే అర్చిరాది మార్గము అంటారు. అర్చిషము అంటే అగ్ని అని అర్థం. బ్రహ్మలోకానికి పోయేటటువంటి మార్గం అతి కాంతివంతమైనటువంటి బింబం చేత కప్పబడి ఉంటుంది. ఆ కాంతిని మనం చూడలేం. అప్పుడు సాధకుడు అంటే ఆ జీవుడు, ఓ సూర్య భగవానుడా, జ్యోతిర్మయమైనటువంటి పాత్రము చేత బ్రహ్మలోకము యొక్క ద్వారము కప్పబడి ఉన్నది. ఓ దేవా, నిత్యమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం కోసం ఆ మార్గాన్ని తెరవవలసింది. ఓ సూర్యదేవా, నీ కిరణాలను తొలగించి కొద్దిగా కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహం చేత మంగళకరమైనటువంటి నీ రూపాన్ని నేను చూడగలుగుతాను అని ప్రార్థిస్తాడు. తనను మంచి మార్గాన తీసుకుపోమ్మని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఓ అగ్నిదేవా, నేను చేసినటువంటి కర్మలన్నీ కూడా నీకు తెలుసు. నాలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా నిర్మూలించు. నేను చేసినటువంటి కర్మ ఫలితం అనుభవించడానికి మంచి మార్గం గుండా నన్ను తీసుకుపోవలసింది అని ప్రార్థిస్తాడు. ఇక్కడ సూర్యుడు అంటే ఆ పరమేశ్వరుడే. సాధకుడి యొక్క ప్రార్థన ఆలకించినటువంటి ఆ సూర్య భగవానుడు బ్రహ్మలోకానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ యొక్క కాంతి బింబాన్ని తొలగిస్తాడు. ఆ మార్గంలో మొట్టమొదటిగా ఉండేది అగ్నిలోకం. అర్చిషము అంటే అగ్ని. అందుకే దీన్ని అర్చరాది మార్గము అంటారు. ఈ మార్గంలో మొట్టమొదటిగా అగ్నిలోకం,
అహర్లోకం, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత, మాస దేవత, సంవత్సర దేవత, దేవలోకం, యమలోకం, ఆదిత్యలోకం, చంద్రలోకం, విద్యుల్లోకం, వరుణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకము ఉంటాయి. చివరికి బ్రహ్మలోకం ఉంటుంది. జీవుడికి అవయవాలు ఏవి కూడా స్వాధీనంలో ఉండవు. అతడు ఒక చోటి నుంచి ఇంకో చోటికి పోలేడు. అప్పుడు ఆయా లోకాల యొక్క దేవతలు, మహాపురుషులు అందరూ కూడా అతడి యొక్క గమనానికి సాయపడతారు. బ్రహ్మమానసపుత్రుడు ఈ జీవుణ్ణి విద్యుల్లోకం నుంచి బ్రహ్మలోకానికి తీసుకుపోతాడు. ఈ మార్గంలో వరుణ, ఇంద్ర, ప్రజాపతుల లోకాలుంటాయి. వీరంతా కూడా జీవి యొక్క ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ రకంగా జీవి బ్రహ్మలోకం చేరతాడు. సాధకుడు చేసినటువంటి కర్మల వల్ల వచ్చే స్వర్గం అనేది శాశ్వతం కాదు. స్వర్గంలో సుఖాలు అనుభవించి కర్మశేషం అనుభవించడానికి ఈ జీవి మళ్లీ భూలోకంలో పుడతాడు. కానీ బ్రహ్మలోకం చేరినటువంటి వారు మాత్రం మళ్లీ తిరిగి రారు. కల్పాంతం వరకు కూడా కర్మ బ్రహ్మ దగ్గర ఉండి కల్పాంతాన ఆ పరబ్రహ్మలో లీనమవుతారు. అందుకే బ్రహ్మలోకం చేరేటటువంటి మార్గం ఉత్తమమైనటువంటిది. ఈ మార్గం గుండా ప్రయాణించి ఆ పరబ్రహ్మను చేరినటువంటి వాళ్ళకి మరు జన్మ లేదు. వాళ్ళు మళ్లీ ఈ భూలోకంలో జన్మించరు. వాళ్ళ యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. వాళ్ళు ముక్తులవుతారు. వాళ్ళకి సాయుధ్యం లభిస్తుంది. అదే కైవల్యము, అదే పరమ పదము. ఈ రకంగా ఉత్తమ కర్మలు చేసినటువంటి వాడు అంటే జ్ఞాని అయినటువంటి మానవుడు అక్షరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి చేరి కల్పాంతాన పరబ్రహ్మలో లీనమవుతాడు.